హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియ వ్లాగ్స్. ఈరోజు మనం కార్తీక పురాణం 15వ అధ్యాయం దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం ఉందట. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను. భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగత పాపుడే హరిమందర నివాసి యగును. ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగును. కార్తీక మాసమందు నెల రోజులు నియతుగా విష్ణాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈ మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థనము వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు. ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడిన భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపములతోనూ దీపముతోనూ ఆజ్యభక్ష నైవేద్యములతోనూ భుజించువాని పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమునందు గాని శివాలయమునందు గాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును. కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపముంచిన ఎడల పుణ్యవతుడగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించి వాడు పాపము లేని వాడు అగును. కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణమలమైన పాపములను నశింపజేసుకొనును. ఈ విషయం పొందక పూర్వపు కథ కలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నది తీరమునకు వచ్చెను. సరస్వతి తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యాంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీపపాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సుమాదిలో నుండెను. యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను. ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడియున్న పాత్రను చూసి దాని దగ్గరున్న జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించెచు. అంతులో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తియు మండెను. రెండును వెలగగా వేడి చేత నూనెను తాగుటకు వీలు లేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తర్వాత పూర్వ పుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియమాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయ పూర్వ పురుషుని చూచెను. చూచి నీవెవ్వడవు, ఇచ్చటికెందుకు వచ్చితివి అని అడిగాను. ఆ మాట విని ఉద్భుత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియో, పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించు దానను, నిత్యము ఈ దేవాలయమందుండు దానను. ఎలుకనై ఉన్న నాకిప్పుడు
దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడును? ఏమి పాపమును చేసి తిని? ఏ పాపము చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది? ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదగెను. యతి ఇట్లనెను, ఓయి నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడను పేరు గలవాడవు. స్నానాసంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేడి వాడవు. దేవపూజలను వదిలి నిత్యము శ్రౌద్ధ భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యా వందన తపస్సులను చేయు వారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరి అయిన భార్య ఉండేది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడివై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడువై ఉంటివి. ఈ ప్రాకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యను భూమి యందు దాచి చివర మృతి నొందితివి. ఇట్టి పాతకాముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమి యందు మూషికముగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగిచుంటివి. దైవ వశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషికత్వము పోయి దివ్య రూపము కలిగినది. ఇక హరభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈ ప్రాకారముగా యతి చెప్పిన మాటలను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపం నశింపజేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ వలన అంతమందు సాయుజ్యముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధి ద్వాదశి నాడు భగవత్తార్పణుడివై పాపముక్తుడివై సాయుజ్య పదము పొందును. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే పంచదశాధ్యాయ సమాప్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.